ఇక ఆ రకంగా వెలుగులోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే మా ఊరు పక్కనే గుమ్మి రామరెడ్డి అని అప్పుడు ఆయన 2015లో నాకు అట్లా పరిచయం అయ్యాడు. ఆ రకంగా అప్పుడు ఆయన తెలంగాణ క్రీడా చైర్మన్గా ఉన్నాడు. అప్పుడు ఆయన ఒక బతుకమ్మ పాటకు ఆయనే స్పాన్సర్ చేసిండు. ఎందుకంటే నేను గొర్రెకాడ ఉండి పాడుతుంటే పాటలు బాగా పాడుతున్నాడు అని నాకు ఆర్థిక సపోర్ట్ చేసిండు. అప్పుడు కూడా నా బతుకమ్మ పాట అన్ని ఛానళ్ళల్లో, ప్రతి మీడియాలో, ప్రతి ఛానల్లో నా పాట బతుకమ్మ పాట మారుమోగింది. అడివమ్మ ఎద మీద విరబూసేవమ్మ, ఏడాదికోసారి ఊరు చేరేవమ్మ, మురిపాల పూలతో ముస్తాబైతావు, ఇంద్రధనసులే కనువిందు చేస్తావు, ఆకాశం దిగి వచ్చి ఆరతే ఇవ్వంగా, భూదేవి కదిలొచ్చి ఆశీర్వదించంగా, గౌరమ్మ వైలలో కొలువు తీరేవమ్మా, బతుకమ్మ తల్లిగా దీవించుతావమ్మా, కొమ్మ కొమ్మకు పుడతావు పువ్వమ్మ, వాడవాడకు వస్తావు నువ్వమ్మ, బతుకమ్మ మా బతుకు నువ్వమ్మ, ఆడబిడ్డల ఆనందం బతుకమ్మ, కాంతాలందరూ నీ చెంత చేరేరమ్మ, శరణు అంటూ శిరసు వంచి మొక్కేరమ్మా, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, ఆడబిడ్డలు సింధులెయ్యాలో, ఉయ్యాల ఓ రామ ఉయ్యాలో, నింగి సుక్కలన్నీ తొంగి చూడాలో. ఈ రకంగా బతుకమ్మ పాట మామూలుగా కాదు, సోషల్ మీడియానే షేక్ చేసింది. అప్పుడప్పుడే నేను ఫోన్ పడుతున్నా. ఇది ప్రతి మీడియాలో ఈ పాట మోగింది. ప్రతి ఛానల్లో ఆ బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి ఛానల్లో ఈ పాట నేర్చుకున్నారు. ఇప్పటికి కూడా ఈ పాట అడివమ్మ ఎద మీద విరబూసేవమ్మ అనే పేరు మీద ఉంటుంది. ఇట్లా ఈ పాట ఎప్పుడైతే మీడియాలో మారుమోగిందో మళ్ళా అదే గుమ్మిరామరెడ్డి సారే పిలిపించి, నువ్వు ఒక రైతు పాట రాయి, నిజంగా